ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలోని కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. తెస్సలోనికు రాసిన మొదటి పత్రికలో ఉన్న ఆ సంఘానికి వారు దేవునికి లోబడిన విధానం, ఆ సంఘము మాదిరికరమైన సంఘముగా కనిపిస్తుంది. ఆ సంఘములో వారు దేవునికి ఇస్తున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత అంతా ఇంత కాదు. దేవుని వాక్యానికి వారిచ్చే విలువ, సువార్తకు వారిచ్చే విలువ, దేవుని యందు నమ్మకంగా నిరీక్షణతో బ్రతికడానికి వారు దేవునికి ఇచ్చిన విలువ అంతా ఇంత కాదు. కాబట్టి ఈ తెస్సలోనిక రాసిన పౌలు గారు ఈ సంఘానికి వ్రాస్తున్న ఈ లేఖలో ఆ సంఘము గురించిన విషయాలు, కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, బైబిల్ పండిట్స్ చెప్తున్న మాట ఏమంటే, ఈ తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక పౌలు గారి మొదటి పత్రిక. అంటే ఆయన చాలా సంఘాలకు పత్రికలు రాస్తున్నాడు. ఆ పత్రికలలో ఇది మొదటిది అన్న విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఈ తెస్సలోనిక అనే సంఘము అనే ప్రాంతము చాలా విస్తీర్ణంలో కానీ, గొప్పతనంలో కానీ, వ్యాపారపరంగా కానీ, జనసంఖ్యాపరంగా కానీ చాలా గొప్పది. దీని మొదటి పేరు సోలోనికే అని పిలిచేవారు. ఆ ఫిలిప్పు, అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి చాలా ప్రాంతాలను ఆయన ఆక్రమించాడు లేదా స్వాధీనపరుచుకున్నాడు. ఈ సోలోనికే ప్రాంతాన్ని ఆయన స్వాధీనపరుచుకోలేకపోయాడు. కారణాలు చాలా ఉండవచ్చు, కానీ ఫిలిప్ గారు ఆ యొక్క సోలోనికే అనే ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోలేక తన కింద సైన్యాధిపతి అయిన కెసెండర్ని ఆ ప్రాంతానికి, అంటే సోలోనికే ప్రాంతానికి, ఆ ప్రాంతం మీద రాజ్యం దండన లేదా ఆ ప్రాంతాన్ని జయించడానికి అతన్ని పంపించినప్పుడు ఆ కెసెండర్ అనే ఆ సైన్యాధిపతి ఆ ప్రాంతాన్ని జయించుకొని వస్తాడు. ఆ ప్రాంతాన్ని జయించిన సందర్భంలోనే ఆ కెసెండర్ అనే సైన్యాధిపతి ఆ యొక్క సోలోనికే అనే ప్రాంతానికి పేరు పెట్టిన పేరే తెస్సలోనికై. ఆ తెస్సలోనిక అనే పేరు కెసెండర్ గారు ఆ ప్రాంతానికి పెట్టడం జరిగింది. అది ఫిలిప్ గారు, రాజుగారు గ్రహించిన ఆ సందర్భంలో ఆ పేరు ఆ ఫిలిప్ గారి యొక్క బిడ్డ, ఆ బిడ్డ పేరు ఆ ప్రాంతానికి పెట్టాడు. అదే తెస్సలోనిక. అది గ్రహించిన రాజు తన కూతుర్ని ఆ కెసెండర్కి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇది కొంత చరిత్ర. ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నదానికి మీకు కొంత విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రాంతంలో చాలామంది అన్యులు, గ్రీకు దేశస్థులు, యూదులు, చాలా రకరకాల పలు ప్రాంతాలకు సంబంధించిన వారు, పలు భాషలకు సంబంధించిన వారు అక్కడ జీవనము కొనసాగించేవారు. అలాంటి సందర్భాల్లో లేదా అలాంటి సమయాల్లో పౌలు గారు తన సువార్త పరిచర్య, రెండవ పరిచర్యలో, సువార్త దండయాత్రలో ఆ ప్రాంతంలో, తెస్సలోనిక ప్రాంతంలో సువార్త ప్రకటించి ఆ ప్రాంతాన్ని ప్రభువుకు సొంతం చేశాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, యూదులు అక్కడ ఎక్కువగా ఉండేవారు కాబట్టి ఆ యొక్క ప్రదేశంలో సునగోగులు అంటే
యూదులకు ప్రార్థనా మందిరమైన ఆ యొక్క స్థలాన్ని వారు కట్టించారు. అది చాలా ప్రాచీనమైనది. కొన్ని సంవత్సరాల కిందట ఆ రోడ్డు వెడల్పులు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే యూదులు కట్టించారో అది ప్రభుత్వం వారికి పడగొట్టడం ఇష్టం లేక దాన్ని ఆ సునగోగు లేదా దేవుని మందిరం, యూదులు కూడుకోవడానికి ఆ స్థలాన్ని పడగొట్టడం ఇష్టం లేక జపాన్ టెక్నాలజీని ఉపయోగించి ఆ పునాదుల సహితము ఆ యొక్క మందిరాన్ని ప్రక్కకు జరిపినట్టుగా మనము చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఆ మందిరాన్ని పడగొట్టకుండా ఆ బెల్టుల సహాయంతో ఆ మందిరాన్ని, రోడ్డుకి అడ్డంగా ఉంటున్న ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న సునగోగు అనే దేవాలయాన్ని ఆ పునాదులతోనే రోడ్డు పక్కకు జరిపించిన టెక్నాలజీ. ఇదంతా కొంచెం ఇన్ఫర్మేషన్ కోసమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే ప్రియమైన దేవుని సంఘమా, తెస్సలోనిక పట్టణంలో లేదా ఆ యొక్క సంఘములో పౌలు గారు పత్రిక వ్రాస్తూ ఉన్నారు. ఈ పత్రికలో చాలా విషయాలు ఆ ప్రజల గురించిన వాక్యాన్ని, వివరణను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంఘాన్ని మాదిరి సంఘము అని బైబిల్ పండిట్సు ఆ విధానంలో పిలుస్తూ ఉన్నారు. మాదిరి సంఘం ఏ విషయాల్లో మాదిరి సంఘము అంటే క్రీస్తు యేసులో మాదిరి సంఘం. యేసు క్రీస్తులో ఏ కార్యమైతే చేస్తూ ఉన్నారో అన్ని విషయాలలో ఈ తెస్సలోనిక సంఘము మాదిరిగా కనిపిస్తూ ఉంది. వాక్యాన్ని పంచే విషయంలో కానీ, సువార్తను ప్రకటించే విషయంలో కానీ, వారు పనిచేసే విషయంలో కానీ, ఇతరులకు మాదిరికరంగా వారు జీవించిన జీవితము మనకు కనిపిస్తూ ఉంది ఈ మొదటి పత్రిక ద్వారా. ప్రియమైన దేవుని సంఘమా, ఈ పౌలు గారు ఈ తెస్సలోనిక ప్రాంతంలో కేవలము 3 దినాలు మాత్రమే దేవుని వాక్యాన్ని అందించాడు. ఆ అపోస్తుల కార్యములలో ఈ మాటలు మనము చూస్తాం. 3 సబ్బాతు దినాలను మాత్రమే, అంటే ఆనాడు విశ్రాంతి దినాలు పాటించే యూదుల ఆ ఆచారంలో 3 సబ్బాతు దినాలు మాత్రమే ఆ ప్రాంతంలో ఉండి సువార్త ప్రకటించినప్పుడు ఆ యొక్క సంఘము లేదా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుని వైపు చూసిన విధానం, ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు దాన్ని స్వీకరించిన విధానాన్ని ఇక్కడ పౌలు గారు మొదటి అధ్యాయంలో పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కేవలము 3 ఆ యొక్క సందేశాలకు ఆ ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగిన విధానం. మనం కూడా చాలాసార్లు ఒక వాక్యము వింటే మారరులే, ఒక వాక్యానికే మారుతారా అన్న ఆలోచన చాలా సందర్భాల్లో మనకు వస్తూ ఉంటుంది. కానీ దేవుని మాట మనిషిని ఎప్పుడైనా, ఏ క్షణములోనైనా, ఏ కోణములోనైనా మార్పులోనికి తీసుకొని వస్తూ ఉంది. ఒక వాక్యమే కదా, 2 సార్లే కదా విన్నది అన్న ఆలోచనలోనికి రాకుండా దేవుడు నీతో ఏవైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలను బట్టి నీవు మార్పు చెందాలని తెస్సలోనిక రాసిన ఆ పత్రిక ద్వారా పౌలు గారు ఆ ప్రాంతానికి వివరించిన సువార్త ప్రకటన ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎక్కువసార్లు ఆయన దేవుని వాక్యాన్ని ఆ ప్రాంతంలో ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆ సందర్భాల్లో ఆ సంఘము దేవుని వాక్యాన్ని అంగీకరించింది. అలాగే ఆయన బెరయా ప్రాంతాల గుండా కూడా సువార్తను ప్రకటించిన విధానము మనము చూస్తున్నాం. ఈ పత్రికను 2 భాగాలుగా, అంటే మొదటి పత్రికను 2 భాగాలుగా విభజించినట్లయితే మొదటి 3 అధ్యాయాలలో ఆ మాదిరికరమైన సంఘాన్ని మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆ 3 అధ్యాయాల్లో కూడా మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే మొదటి అధ్యాయంలో మాదిరికరమైన సంఘము, 2వ అధ్యాయంలో మాదిరికరమైన సేవకుడు చేసే విషయాలు, 3వ అధ్యాయంలో మాదిరికరమైన సేవ గురించిన విషయాలు మనం చూస్తున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఈ 3 అధ్యాయాలలో క్రైస్తవుడు ఏ విధంగా మాదిరికరంగా బ్రతకాలి లేదా ప్రోత్సాహకరంగా ఉండాలి అన్న విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. తర్వాత 4-5 అధ్యాయాలలో
క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలో, క్రైస్తవులు నిరీక్షణ ఏ విధంగా కలిగి ఉండాలో, క్రైస్తవులు ఏ విధంగా సిద్ధపాటు కలిగి జీవించాలో, యేసుక్రీస్తు రాకడ కొరకు ఏ విధంగా మనము సిద్ధపడి జీవించాలో ఈ యొక్క విషయాలు 4-5 అధ్యాయాలలో మనకు పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం వేళలో ఈ తెసలోనిక సంఘానికి ప్రభువు లేదా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా వ్రాస్తున్న విషయాలను ఒకటొకటిగా మనము జ్ఞాపకము చేసుకుంటే, ఈ ప్రారంభంలోనే తెసలోనిక సంఘానికి వ్రాస్తున్న విషయాలు మనము చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఉన్న తెసలోనికీల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని మొదటి వచనంలో ప్రారంభం చేస్తూ ఉన్నాడు. పౌలు గారు తెసలోనిక రాసిన సంఘానికి లేఖ వ్రాస్తూ ఇద్దరు వేరు దైవత్వము కలిగిన వ్యక్తులను ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరంటే తండ్రి అయిన దేవుని పరిచయం చేస్తున్నాడు. అదే విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వేరుగా వీరి యొక్క దైవత్వాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ మనము ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు అంటే ముగ్గురు వేరు వ్యక్తులుగా కనిపిస్తున్న ఒక దేవుని గురించి మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ దేవుడు ఆయన త్రిత్వము అన్న విషయాన్ని మనకు బైబిల్ గ్రంథంలో నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన త్రిత్వమైన దేవునిగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి కూడా మనము తేటగా చూసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క 3 పరిచర్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క త్రిత్వ దైవత్వం మనకు కనిపిస్తూ ఉంది. వారు వేరుగా మనకు కనిపిస్తున్నా కూడా వారు దైవత్వంలో ఏకత్వము కలిగిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నేను అని మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా కేవలము తండ్రి మాట్లాడుతున్నాడు అంటే కేవలము తండ్రికి మాత్రమే కాదు, అవి ముగ్గురి యొక్క వేరు దైవ కుమారులుగా లేదా దైవత్వములో ఉన్నవారు ఏకత్వములో ఉంటూ మాట్లాడిన మాటలే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు అని మాట్లాడుతూ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని వేరు చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ వారు ఇరువురు కూడా కలిసి ఉన్నారు అన్న విషయాన్ని, వారు ఇరువురిలో కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్న విషయాన్ని, వారు దైవత్వంలో సమానమైన దైవత్వాన్ని కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. నేటి సమాజంలో మనము ఆలోచించినప్పుడు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని తక్కువగా చూసేవారు. యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరించని సమూహాన్ని లేదా సమాజాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ వేరు డినామినేషన్లుగా పేర్లు పెట్టుకొని యేసుక్రీస్తు అంటే తక్కువ దేవుడని, యేసుక్రీస్తు అంటే కేవలము కుమారుడే అన్న విషయాన్ని వారి బోధల్లో చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి కూడా మనము బైబిల్ లేఖనాలను తేటగా గమనించినట్లయితే ఆదాముతో మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని మనకు తేటగా బయలుపడతా ఉంది. ఆయన యెహోవా అనే నామమును ధరించిన వాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అందుకే ఆ మలాకీ గ్రంథములో మీకా గ్రంథములో మాట్లాడుతున్నాడు 5వ అధ్యాయం 2వ వచనంలో, పురాతన కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అని మాట్లాడుతున్న దేవుడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు పురాతన కాలంలో అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో. తండ్రి స్వరాన్ని కూడా, తండ్రి ఆ యొక్క స్వరూపాన్ని కానీ ఆ స్వరాన్ని కానీ మీరు ఏ కాలమందైనాను మీరు ఎప్పుడు కూడా చూడలేదు అని యేసుక్రీస్తు తన నోటితో చెప్పుతున్న మాటలు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగైతే యేసుక్రీస్తు అబద్ధికుడా? అలాగైతే యేసుక్రీస్తు అబద్ధం ఆడుతున్నాడా సమాజంతో? కాదండి. ఆయన అబద్ధమాటకు ఆయన నరుడు కాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆది కాండములో ప్రత్యక్షమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. అక్కడ మీకా గ్రంథములో మనం చూసుకుంటూ వస్తే ఆయన బెత్లెహేములో పుట్టబోడవాడు ఈయనే అని మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరు అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ ఉన్న దేవుడు.
అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటే తక్కువ దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి కంటే తక్కువ దేవుడు, పరిశుద్ధాత్ముడు అంటే కుమారుని కంటే తక్కువ దేవుడు అని చెప్పే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. తండ్రి 2 కుమారులు కలిగి ఉన్నాడు అన్న వాక్యాన్ని కూడా మనం వింటూ ఉన్నాం. కానీ దైవ వాక్యము సెలవిస్తున్న మాట త్రిత్వాన్ని సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తీసం ఇచ్చే సమయంలో, ఆయనకు బాప్తీసం ఇచ్చే సమయంలో త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఆ త్రిత్వ భాగాన్ని మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో ఆయన బాప్తీసము తీసుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన ఆవహిస్తున్నాడు. పైనుంచి తండ్రి అయిన దేవుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పబడుతున్న మాటలు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాటలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈనాడు వస్తున్న బోధలు భయంకరమైన బోధలు మనం చూస్తున్నాం. ఇదిగో చూడండి చూడండి అంటారు. ఏ విధంగా అంటే, ఇదిగో తండ్రి అయిన దేవుడు అని సపరేట్ చేస్తున్నాడు, కుమారుడైన ఆ కుమారుడు యేసుక్రీస్తు కుమారుడు అని సపరేట్ చేస్తున్నారు కనుక వీరి ఇరువురి మధ్యన సమానమైన దైవత్వం లేదు. తండ్రి పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు అని చెప్తున్న బోధలు మన మధ్యలోనే చాలా సంఘాలలో ఆ మాటలు వింటున్నాం. కానీ బైబిల్ గ్రంథము చెప్తున్న మాట, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఎవరైతే బెత్లెహేములో పుడుతున్నారో ఆయన ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు అని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది. అంతేకాదు, ఇందాక చెప్పినట్టుగా యోహాను సువార్తలో ఎవరు కూడా ఆ తండ్రి అయిన దేవుని స్వరూపాన్ని కానీ ఆయన స్వరాన్ని కానీ వినినవారు లేరు అన్న విషయాన్ని ఒకసారి ఆ యేసుక్రీస్తు మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము దేవుని యొక్క నిత్యత్వము, దైవత్వము కలిగిన ఏకత్వము, 3 వేరు వేరు దైవములుగా పిలువబడుతున్న వ్యక్తులలో సమకూడిన ఉన్న ఆ యొక్క ఏకత్వాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. వాస్తవానికి మీకు ఒక ప్రశ్న వేస్తే మీరు టక్కున చెప్పే సమాధానము ఏమంటే, ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చిన దేవుడు ఎవరు తీసుకొని వచ్చారు అంటే మన నోటి నుంచి వచ్చే సమాధానం యెహోవా దేవుడు అని మనకు వస్తూ ఉంది కదా. అది వాస్తవము, అది 100% వాస్తవమే. కానీ ఇందాక మీకు చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడు కూడా దైవత్వంలో సమానమైన వాడు అని చెప్పిన వాక్యానికి సమానమైన వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనాన్ని మనము చూసినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లారా, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు ఈ విధంగా చెప్పుతున్నాడు అని స్పష్టంగా మనకు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము 8వ వచనం నుంచి మనం చూస్తే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నది పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మనము మామూలుగా విన్న వాక్యం లేదా తెలుసుకున్న వాక్యం ఏమంటే, యెహోవా దేవుణ్ణి వారికి కోపము తెప్పించారు, వారు చేస్తున్న క్రియల ద్వారా తండ్రి అయిన దేవునికి కోపము తెప్పించారు అని మనం చదువుతుంటాం. కానీ ఇక్కడ 3 యొక్క సమానమైన దైవత్వాన్ని నిరూపించే దేవుని లేఖనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీ హృదయములను కఠినపరుచుకొనకుడి, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి అని మాట్లాడుతున్నారు. ఎవరి కార్యాలను చూశాడు? దేవుని యొక్క కార్యాలను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు నా కార్యాలు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియమైన దేవుని సంఘమా, నేటి సంఘ కాలంలో విపరీతమైన బోధలు మనం వింటూ ఉన్నాం, భయంకరమైన బోధలు మనం వింటూ ఉన్నాం, తప్పుడు బోధలు మనం వింటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యంలో ఆ విధంగా ఉందా లేదా అని పరీక్షించుకోవలసిన అవసరత మన మీద ఉంది అన్న విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. త్రిత్వానికి సంబంధించిన విషయాలు, యేసు క్రీస్తు ప్రభువు తన దైవత్వానికి సంబంధించిన విషయాలు బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి దేవుని వాక్యము మీరు ఎక్కడైనా ఎప్పుడైనా వింటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము చెప్పుతున్నది చెప్పినట్టుగా
ఆ బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అని పరీక్షించుకోవలసిన ఆ బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. అందుకే బెరయా సంఘస్థులు పరీక్షించినట్టుగా పౌలు శిలలు ప్రకటించిన బోధ ఆ విధంగా ఉందో లేదో అని వారు అనుదినము పరిశీలిస్తూ వారు సంఘములో కొనసాగినట్టుగా మనము చూస్తున్నాం అపోస్తల కార్యములలో. కాబట్టి ఏ బోధను మనం వింటున్నాం, ఎలాంటి మాటలు మనం వింటున్నాం, విన్న వాక్యం ఆ విధంగా ఉందా లేదా అని సరి చేసుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీరు వింటున్నారు కానీ దాన్ని జాగ్రత్తగా మీరు గైకొనండి అని మాట్లాడాడు. అంతే, చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్న విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇకపోతే 2-3 వచనాలలో ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ తెసలోనిక సంఘములో వారు చేస్తున్న 3 విషయాలను ఇక్కడ పౌలు గారు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలు ఏమంటే విశ్వాసముతో కూడిన పని. చదువుదామా ఆ మాట ఒకసారి 2వ వచన భాగం నుంచి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పౌలు గారు సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు, ఈ విషయాలన్నీ కూడా ఏ విధంగా తెలుసు అంటే ఈ తిమోతి గారు ఈ తెసలోనిక సంఘాన్ని నడుపుతూ ఉన్నారు. తిమోతి గారు తీసుకొచ్చిన ఈ వార్త, పౌలు దగ్గరికి మోసుకొని వచ్చిన ఈ వార్త, మీరు స్థాపించిన సంఘం ఏ విధంగా ఉందో పౌలు గారికి తిమోతి గారు చెప్తూ ఉన్నప్పుడు ఆ పౌలు గారు తన ప్రతిస్పందనను వినిపిస్తున్న విధానం. అందుకే ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలలో మనము మన సంఘము ఏ విధంగా ఉన్నాము అన్నది మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకము చేసుకోవాలి. మొదటిది, విశ్వాసముతో కూడిన పనులు చేస్తున్నామా అన్నది మనము ఆలోచించుకోవాలి. ఈ తెసలోనిక సంఘం అయితే విశ్వాసముతో కూడిన మీ పనిని అని జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టుగా ఆ సంఘము విశ్వాసములో దేవుడు తూచినప్పుడు తమ విశ్వాసమును పరిమాణములో వారు ఎక్కువ చేసుకున్న సంఘముగా మనము చూస్తూ ఉన్నాం. ఏ విశ్వాసములో మనము ఉన్నామో ఆ విశ్వాసముతో కూడిన పనులు ఏ విధంగా ఉంటున్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలని, యేసు క్రీస్తులోనికి వచ్చిన ఆ మన సంఘము మనము ఏ విధంగా ఉన్నాం, ఏ విశ్వాసములో మనము నిలబడుతున్నాము అన్నది మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా రెండవదిగా, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అని మాట్లాడుతున్నాడు. ప్రేమతో కూడిన మీ ప్రయాసం, మీరు ప్రయాసపడుతున్నారు, అందులో ప్రేమ కనిపిస్తూ ఉంది అని ఆ తెసలోనిక సంఘము గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటను మన జీవితాలకు అన్వయించుకుంటే ప్రేమతో కూడుకున్న ఆ యొక్క ప్రయాస మనము పడుతున్నామా అన్నది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు కదా, మీరు ప్రేమ కొరకు ప్రయాసపడండి అని మాట్లాడుతున్నాడు. మీ ప్రయాస దేని కొరకు అంటే ఇదిగో ప్రేమ కొరకు ప్రయాసపడండి అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ చెప్పబడిన 3 విషయాలను తన పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘానికి కానీ ఎఫెసీ సంఘానికి కానీ మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి విశ్వాస జీవితంలో. ఇందులో ప్రేమ చాలా శ్రేష్టమైనది అని ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనము ఈ 3 విషయాలలో యేసు క్రీస్తులో కట్టబడిన వారిగా మనము ఉంటున్నామా అన్నది పరీక్షించుకోవాలి. ఇక్కడ 3వది మాట్లాడుతున్నాడు కదా, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఏ నిరీక్షణ ఉంది? యేసు క్రీస్తు పట్ల నీకున్న నిరీక్షణ, నీవు చేస్తున్న పనుల పట్ల నీకున్న నిరీక్షణ, నీకొచ్చిన శోధన పట్ల దేవుని పట్ల నీకున్న నిరీక్షణ ఎంత మాత్రం ఉంది అన్నది మనము ఈ తెసలోనిక సంఘము ద్వారా నేర్చుకోవలసిన విషయాలు. కాబట్టి ఈ 3 విషయాల్లో విశ్వాసముతో కూడిన పనులు ఆ సంఘము చేస్తూ ఉంది, ప్రేమతో కూడిన ప్రయాస ఆ సంఘము కలిగి ఉంది. 3వదిగా నిరీక్షణతో కూడిన ఓర్పు విషయంలో బలా మంచి దాసుడా అని చెప్పేంత స్థాయికి తెసలోనిక సంఘము విశ్వాసములో
ప్రేమలో నిరీక్షణలో ఎదిగినట్టుగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని దినాల ఈ వాక్యం విన్నారు అంటే కేవలము 3 సందర్భాల్లో లేదా కేవలము 3 వారాలు దేవుని వాక్యాన్ని విన్నారు. విని వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్న విధానం ఎంత గంభీరంగా ఈ యొక్క ప్రభు వాక్యాన్ని బట్టి పౌలు సంతోషిస్తున్నాడు కదా. వారు ఉంటున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను దేవునికి అని చెబుతున్న మాటలు. ప్రియమైన దేవుని సంగమా, మనము మన పనులు ఏ విధంగా ఉంటున్నాయి? మన ప్రయాస దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మన నిరీక్షణ దేని కొరకు నిరీక్షిస్తున్నాము అన్నది మనము చాలా విషయాలలో మనము నేర్చుకోవలసిన వారంగా ఉంటున్నామని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క తెసలోనిక అనుభవములోనికి మనము రావాలి. తెసలోనిక సంఘపు అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. దీనికి అంతటికీ కారణం మార్పు చెందిన వారిగా ఉండాలి, మారు మనస్సు కలిగిన వారిగా ఉండాలి. మనము రక్షించబడి చాలా సంవత్సరాలు అవుతుంటుంది, కానీ మన జీవితంలో దైవత్వానికి లేదా ఆధ్యాత్మికమైన విషయాలను మనం చూడలేకపోతున్నామేమో. మనము రక్షించబడి చాలా సంవత్సరాలు అవుతా ఉంది, కానీ దేవుని వాక్యానికి ఇస్తున్న విలువ చాలా తక్కువగా ఉందేమో, ప్రార్థనకు ఇస్తున్న విలువ చాలా తక్కువగా ఉందేమో. దాదాపుగా సంఘము స్థాపించబడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం, కానీ మన విశ్వాసము ఎంతవరకు ఏ పరిమాణములో పెరిగింది అంటే మనము పరీక్షించుకోవాలి ఒకసారి. ఏ పరిమాణంలో నీవు ఉన్నావు? బెల్షస్సరు గురించి మాట్లాడుతున్నాడు కదా దేవుడు, మాట్లాడుతున్నాడు. బెల్షస్సరు, నిన్ను త్రాసులో తూచాను, నీ లెక్క తక్కువైపోయింది అని మాట్లాడుతున్నాడు. అందుకే ఆ లెక్క తక్కువైంది కనుకనే రాత్రికి రాత్రి మట్టు కల్పించాడు దేవుడు. మన విశ్వాసంలో కూడా మన జీవితంలో కూడా మనము ఏ పరిమాణంలో ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటుంటామంటే దేవుని యొక్క కార్యాలు లేదా ఏదైనా ప్రోగ్రామ్స్లలో లేదా ఏదైనా మనము సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ పని చేస్తూ ఉన్నప్పుడు అదే ఆధ్యాత్మికమైన జీవితం అనుకొని మనం భ్రమపడుతూ ఉంటాం. మంచిదే, ఆయా కార్యక్రమాల్లో పనులు చేయాల్సిందే, ఖచ్చితంగా సహకరించాలి. కానీ కేవలము అది మాత్రమే కాదు ఆధ్యాత్మికమైన జీవితం. కేవలము పనులు చేయడమే ద్వారానే కాదు, కానీ యేసు క్రీస్తును ఎంతవరకు నీ హృదయంలో జీర్ణించుకున్నావు అన్నది ప్రాముఖ్యం. యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ఎంతవరకు నీ హృదయంలో ఆ మాటలకు విలువ ఇస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విధంగా మనము బ్రతకాలని తెసలోనిక సంఘాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనము ఈ 3 విషయాలలో ఏ విధంగా ఉంటున్నామన్నది, నిరీక్షణలో ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం? బహుశా చాలా సందర్భాల్లో ఈ యొక్క తెసలోనిక సంఘంలో నిరీక్షణ గురించిన చిన్న వాగ్వాదము ఉండేది అని పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొంత భాగము లేదా సంఘములో కొంతమంది నిరీక్షణలో వారు దేవుని విశ్వసిస్తూ ఉన్నప్పటికీ కొంతమంది నిరీక్షణలో వారు పడిపోతున్న విధానాన్ని బట్టే ఈ 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వచనాలను జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆ విషయాలను కూడా చాలాసార్లు వినే ఉంటాము, సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ 3 విషయాలలో తెసలోనిక సంఘపు అనుభవాలు మనలో ఉన్నాయా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. రక్షించబడి చాలా సంవత్సరాలైందేమో, రక్షించబడి చాలా ఏళ్ళు తడిచిపోతున్నావేమో, కానీ నీ విశ్వాస పరిమాణం ఎంత? యేసు క్రీస్తులో ఏ విశ్వాసములో ఉన్నావు? ఆయన ప్రేమలో ఎంత మాత్రము నీవు ముందుకు వస్తున్నావు? ఆ ప్రేమను నీవు ఎంతవరకు నీవు చూస్తూ ఉన్నావు, ఇతరులకు కనపరుస్తూ ఉన్నావు? అదే విషయాల్లో దేవుడు ఇచ్చిన నిరీక్షణ నీవు ఎంతవరకు కొనసాగించుకుంటూ ఉన్నావు? ప్రియమైన దేవుని సంఘమా, ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ ఒక 50 ఏండ్లు నా జీవితం అయితే 50 ఏండ్ల వరకు దేవుడు రాడు అన్న ఆలోచన ఒకవేళ ఉంటే, ఇంకా ఆలస్యము చేస్తాడు అన్న ఆలోచన నేను ఉంచుకుంటే, రేపే వస్తాడు అని సిద్ధపాటు కలిగి నేను జీవిస్తానని ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు రాడులే అన్న ఆలోచన మనలో ఒకవేళ ఉండొచ్చేమో, ఇంకా రాడులే అన్న ఆలోచన, అప్పుడే రాదులే దేవుని రాజ్యము, దేవుని 2వ రాకడ అన్న ఆలోచన మనలో ఉండొచ్చేమో. ఒకవేళ అది ఉన్నా లేకపోయినా దేవుడు రేపే వస్తే నీ స్థితి ఏది?
దేవుడు రేపే ఒకవేళ ఆయన ఆగమనము భూమి మీదకి వస్తే నీ సిద్ధపాటు ఎంతవరకు ఉంది అన్నది మనము పరీక్షించుకోవాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమా, ఈ తెస్సలోనిక సంఘము ఈ 3 విషయాలే కాదు, ఇంకా చాలా విషయాలు, ఈ 10 వచనాలలో 10 విషయాలు దేవుడు ఆ సంఘాన్ని గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో మాట్లాడుతున్నాడు, దేవుని వలన ప్రేమించబడ్డ సంఘము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో ఏలైనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా అని మాట్లాడుతున్నాడు. ఆ సంఘానికి దేవుడిస్తున్న బిరుదు దేవుని వలన ప్రేమించబడిన సంఘం. ఈరోజు మనము దేవుని చేత ప్రేమించబడ్డామా? దేవుని ప్రేమలోనికి మనం వచ్చామా? ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని చేత ప్రేమించబడిన వారలారా అని తెస్సలోనిక సంఘానికి బిరుదిస్తున్నాడు. ఈరోజు ఈ మాట మన సంఘము గురించి, నా గురించి, నీ గురించి చెప్పబడే ఆ రీతిలో మన విశ్వాసము ఉందా అన్నది మనము పరీక్షించుకోవాలి. అంతేకాకుండా ఎన్నిక చేయబడిన సంఘము అని 5వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. అదే మాటలో జ్ఞాపకం చేస్తున్నాం కదా, మీరు ఏర్పరచబడిన సంగతి. ప్రియమైన దేవుని సంఘమా, తెస్సలోనిక సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం. అలాగైతే నీవు నేను ఆయనలో ఏర్పరచబడిన వారమేనా? నీవు నేను ఆయన చేత ప్రేమించబడిన వారమేనా? ఆయనలో వేరు పారి మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతికే బ్రతుకుల్లో మనం ఉన్నామా అన్నది ఒక్కసారి మనము ఆలోచించాలి. తెస్సలోనిక సంఘము గురించి పౌలు గారు అభినందిస్తున్న ఈ అభినందన, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్న విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ స్థాయిలో ఉన్నాం? పైన స్థాయిలో ఉన్నామా? మధ్యస్థ స్థాయిలో ఉన్నామా? పూరా కింది స్థాయిలో మనము ఉన్నామా? దేవుని ప్రేమించే విషయంలో ఏ స్థాయిలో ఉన్నావు? ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘంలో నీవు స్థానమేది? ఆయన ఏర్పాటు చేయబడిన నీ యొక్క ఏర్పాటు ఏ స్థితిలో ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము ఈరోజు మనతో తెస్సలోనిక సంఘము ద్వారా మాట్లాడాలి. తెస్సలోనిక సంఘపు అనుభవాలలో మనం ఒకవేళ లేకపోతే మనము తృణీకరించబడిన వారమే, మనము నిరీక్షణ లేని వారమే, మన విశ్వాసములో పడిపోయే వారమే. కాబట్టి ఈ ఉదయకాలం వేళలో మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యాన్ని అంగీకరించిన సంఘము తెస్సలోనిక సంఘం. అదే 5వ వచనంలోనే మాట్లాడుతున్నాడు కదా, దేవుని వాక్యాన్ని అంగీకరించిన సంఘము. దేవుని వాక్యాన్ని మనము అంగీకరించే సంఘముగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు అంటే, ఉపద్రవాలలో కూడా దేవుని వాక్యాన్ని వారు విడిచిపెట్టలేదు. అంటే వారికి వచ్చున్న కష్టాలలో కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా, సంఘాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకు బ్రతికిన తీరు తెస్సలోనిక సంఘములో మనకు కనిపిస్తూ ఉంది. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఏదైనా కష్టం వస్తే దేవుణ్ణి మనము తిట్టేసుకుంటూ ఉంటాం. ఏదైనా మనకు శోధన వస్తే, ఏమి దేవుడో నాకే ఇన్ని కష్టాలు రావాలనా, నా ఇంటికే ఇన్ని శ్రమలు రావాలనా అని చాలా సందర్భాల్లో మనము దేవుణ్ణి ఆడిపాడేసుకుంటుంటాం కదా. ప్రియమైన దేవుని సంఘమా, తెస్సలోనిక సంఘము దేవుని వాక్యాన్ని, ఉపద్రవాలలో కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టని సంఘముగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఆ జీవితాల్లో సంఘపరంగా ఉపద్రవాలు వచ్చిన, కుటుంబాలలో ఆ భయంకరమైన శోధనలు వచ్చిన, దేవుని వాక్యానికి ఇచ్చే విలువ, ఆ వాక్యానికి నువ్వు విలువ ఇస్తే ఆ వాక్యము నిన్ను కట్టుతా ఉంది. ఆ వాక్యము నిన్ను సజీవమైన రాళ్ళుగా ఆయన నిన్ను సంఘములో పేర్చి కడతాడు. ఒక స్తంభముగా సంఘములో నిన్ను నిలబెడతాడు అన్న విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. అందుకే ఉపద్రవాలలో వాక్యాన్ని అంగీకరించిన తెస్సలోనిక సంఘం అనుభవం మనకుందా? మనకు లేకపోతే మనకు ఉపద్రవాలు, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా యేసు క్రీస్తును విడనాడకుండా, కష్టాలు వచ్చినా ఆ ప్రభువుని మాత్రమే మనం సేవించుకుంటూ, ఆ ప్రభువుని మాత్రమే మన కుటుంబంలో కేంద్రీకృతంగా ఉంచుకొని మన జీవితాన్ని కొనసాగించాలని తెస్సలోనిక సంఘము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో మాట్లాడుతున్నాడు, మమ్మును ప్రభువును మీరు పోలిన వారై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు.
ఈ మాట అందరి జీవితాల్లో మనము చెప్పలేము కానీ, అన్ని సంఘాల్లో మనం చెప్పలేము కానీ, ఇదే పౌలు గారు పత్రిక వ్రాస్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది అని చెప్పబడిన మాట. ప్రియమైన దేవుని సంఘమా, యేసు క్రీస్తు ప్రభుని పోలి నడుచుకోవాలి అని ఆయన మాదిరి చూపిస్తూ ఉన్నాడు పౌలు గారు. అదే మాదిరి తెస్సలోనిక సంఘము కనుపరుస్తూ ఉంది. కేవలము పౌలు గారు మాత్రమే మనకు కనిపిస్తున్నాడు అన్నది కాదు కానీ, ఆ తెస్సలోనిక సంఘము కూడా ప్రభువును పోలి నడుచుకున్న సంఘం. ఈరోజు ఎవరిని పోలి మనం నడుచుకుంటున్నాం? ఎవరిని పోలి మనం నడుచుకుంటున్నాం? ప్రేమైన దేవుని సంఘమా, మనకు యవనస్తులుగా యవన జీవితంలో ఉన్నప్పుడు మనకు హీరోలను పోలి చాలామంది నడుచుకుంటూ ఉంటారు, హీరోయిన్లను పోలి నడుచుకుంటూ ఉంటారు. ఎవరిని పోలి నడుచుకోవాలంటే మన మాదిరి యేసు క్రీస్తు ప్రభు అయి ఉండాలి. మన మాదిరి యేసు క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అందుకే ఈ సంఘము క్రీస్తుని పోలి నడుచుకున్న సంఘం. ఈరోజు మనము గుండె మీద చేసుకొని చెప్పగలగాలి, నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను, ఏ వ్యక్తిని పోలి నేను నడుచుకుంటున్నాను, ఎవరి ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను, యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను నా పాపాలన్నీ కడుక్కున్న నేను ఆయన పోలికలోనికి నేను వస్తూ ఉన్నానా అన్నది పరీక్షించుకోవాలి. ఇంకా ఆయన పోలిక నీకు రావట్లేదు అంటే వాక్యానికి నీ హృదయంలో నీవు ఇంకా చోటు ఇవ్వలేకపోతున్నావు. వాక్యానికి నీ హృదయంలో ఇంకా నీవు ఆ వాక్యానికి ఇచ్చే విలువను నీవు ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి క్రీస్తు పోలికలోనికి నీవు రాలేకపోతూ ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ మమ్మును పోలి నడుచుకుంటున్నారు, అదే క్రమంలో క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నారు అని తెస్సలోనిక సంఘానికి దేవుడు ఇస్తున్న లేదా పౌలు గారు ఇస్తున్న ఒక గొప్ప ఆధిక్యత. ఒకసారి చూద్దాం ఆ మాట 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ప్రభువును పోలి నడుచుకున్న సంఘము తెస్సలోనిక సంఘము. ఈరోజు మన సంఘము ఎవరిని పోలి నడుచుకుంటా ఉంటుంది? సంఘములో ఉన్న వ్యక్తిగతంగా నీవు నేను ఎవరిని పోలి నడుచుకుంటూ ఉన్నాం? నీ దేవుడు పరిశుద్ధుడు అయితే ఆయన చెప్తున్న మాట, నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన మాట వినబడలేదా? నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధపరచబడాలి అని చెప్పబడుతున్న మాట వినలేదా? అలాగైతే ఆ పరిశుద్ధత మనలో కనిపిస్తుందా? నేటి వరకు మనలో కనిపిస్తుందా అన్నది ప్రారంభంలో ఉండి ఉండవచ్చు. యేసు క్రీస్తులోనికి వచ్చిన దినాలలో, ప్రారంభంలో బాప్తిస్మం తీసుకున్న దినాలలో, సంఘ సహవాసంలో మనం ఉండవచ్చు, మనము పరిశుద్ధులుగా జీవిస్తూ ఉండవచ్చు. కానీ ఆ మొదటి క్రియ లేదా దేవునిలోనికి వచ్చిన మొదటి సహవాసము నేటి వరకు కొనసాగింపబడుతూ ఉందా లేదా అన్నది, ఆ మొదటి క్రియ నీవు కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నట్లయితే అది ప్రభువును పోలి నడుచుకుంటున్న విధానం. మధ్యాహ్న కాలం వేళలో మనం పరీక్షించుకోవాలి, ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? ప్రేమైన సహోదరి సహోదరుడా, యవనస్తురాలా, ఎవరిని పోలి నీవు నడుచుకుంటున్నావు? ఒకవేళ యేసు క్రీస్తును కాకుండా ఇతరులను నీవు పోలి నడుచుకుంటున్నట్లయితే నీవు వారి ఆలోచనలే కలిగి ఉంటావు, వారి అలవాట్లే కలిగి ఉంటావు. ఈ మాటలను ఆ కీర్తన గ్రంథము 115వ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఆ పోయబడిన వారిని మీరు ఆశ్రయిస్తున్నారు కనుక వారి ఆలోచనలే మీకు వస్తాయి, వారి చేష్టాలే వస్తాయి, వారి ప్రవర్తననే వస్తుంది మీకని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా ఈ మధ్యాహ్న కాలం వేళను క్రీస్తును కాకుండా నీవు ఎవరిని పోలి నడుచుకుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటే ఇంకా నీ హృదయంలో ఉన్న లేదా పాపపు చేష్టాలు, నీచమైన ఆలోచనలు, ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలన్నీ కూడా ప్రభువుని పోలిన ఆలోచనలేనా? ఆలోచన చేసుకోవాలి. కానీ ఈ యొక్క తెస్సలోనిక సంఘం మాత్రము ప్రభువును పోలి నడుచుకుంటున్న సంఘం, ప్రభువు ఆదేశాలను లేదా ప్రభువు ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తున్న సంఘాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ప్రభువును పోలి నడుచుకున్న వారిగా మనం ఉండాలి. పౌలు చెప్పిన మాట మన జీవితంలో మనము కూడా ఇతరులతో చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఇదిగో
నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పగలిగేంత విశ్వాసములోనికి మన విశ్వాసము రావాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లక్షణాలు సంఘములో కనిపిస్తున్నాయి కాబట్టి మాదిరికరమైన సంఘము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి అని 7వ వచనంలో ప్రారంభిస్తున్నాడు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు తెస్సలోనిక సంఘములాగా మనము మాదిరికరంగా ఉంటున్నామా? ఇతరులు మనం చూసినప్పుడు క్రీస్తును చూసినట్టుగా మనం కనిపిస్తున్నామా? అలాగైతే నీవు ఇంకా మార్పు చెందాలి. మారు మనస్సు కలిగిన ఫలాలు నీలో లేవేమో. ఇంకా క్రీస్తు కొరకు బ్రతకాలి అన్న తపన ఉంది, కానీ ఆ క్రియలు మన జీవితంలో మనం చేయలేకపోతున్నామేమో. దానికి కారణం దేవుని వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత మనం ఇవ్వలేకపోతున్నాం. పరిశుద్ధాత్మనికి మన హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నాం. అందుకే పౌలు గారు మరొక పత్రికలో రాస్తూ ఉన్నారు, ఆయన ఆత్మను ఆర్పకుడి అని మాట్లాడుతున్నాడు. ఆత్మను ఆర్పేస్తే ఆ ఆత్మ నడిపింపులోనికి మనము వెళ్ళలేం. పరిశుద్ధాత్మనికి మన హృదయంలో చోటిస్తే ఆ పరిశుద్ధాత్మ మనను నడిపిస్తాడు. సర్వ సత్యంలోనికి నడిపించడానికే పరిశుద్ధాత్మైన దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో, ఈ సువార్తల్లో దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మని ఆర్పకుడి అని చెప్పబడిన మాటలు మన జీవితంలో దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మనికి మనము చోటిస్తున్నట్లయితే ఆ మాదిరికరమైన జీవితాన్ని మనము కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ సంఘము ఎన్ని విషయాలలో మంచి లక్షణాలు కలిగి ఉన్న సంఘము చూడండి. అందుకే మాదిరికరమైన సంఘము. ఈరోజు నేను పరీక్షించుకోవాలి, ఎవరికి మాదిరిగా ఉంటున్నావు? నీ మాదిరి ఎవరిని బట్టి మాదిరి అని చెప్పుకుంటున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన మా దేవుని సంఘమా, 8వ వచనంలో మాట్లాడుతున్నాడు, వీరు దేవుని సువార్త విషయంలో, దేవుని వాక్యము విషయంలో, దేవుని వాక్యాన్ని మీరు మ్రోగించారు అనే మాట కనిపిస్తూ ఉంది. చదువుదాం ఆ మాట ఒకసారి. 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ సంఘము సువార్త విషయంలో ముందుకు వచ్చిన సంఘం. ఈ సంఘము దేవుని వాక్యము విషయంలో మాదిరికరంగా జీవించిన ఈ సంఘము. ఈరోజు నేను మన సంఘము ఈ యొక్క తెస్సలోనిక సంఘము మాదిరి జీవిస్తున్నామా లేదా అన్నది మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట మ్రోగెను అనే మాట చాలా గంభీరమైన మాట. ఆ తెస్సలోనిక సంఘము చేసిన ఆ సేవ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ప్రతి నోట కూడా ఈ మాటలే వినిపిస్తూ ఉన్నాయేమో. అందుకే ఏ నోట చూసినా కూడా ఈ మాటలే మ్రోగుతున్నాయి అన్న సందర్భంలో పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని గురించి, వారు చేస్తున్న మంచి క్రియలను గురించి వారిని పొగుడుతూ రాస్తున్న విషయాలు. పొగడడం అంటే అతిశయించడం అని కాదు, ప్రభువులో పొగుడుతూ మనకు మాదిరిగా ఉండడానికి, మనము నేర్చుకోవడానికి ఈ మాటలు మనకు రాస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలము ఇవి తెస్సలోనిక సంఘానికే మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా మనకు, సంఘపరంగా సంఘానికి, సార్వత్రిక సంఘానికి కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడని మనము విశ్వసించి ఇందులో మన పాత్ర ఏదో మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను క్రీస్తు కొరకు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానా అన్నది మనము ఒకసారి పరీక్షించుకోవాలి. ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ అంతరాత్మను అడిగితే నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావో, మనుషుల కొరకు బ్రతుకుతున్నావా, దేవుని కొరకు బ్రతుకుతున్నావా, మనుషులు విధించిన ఆజ్ఞల కొరకు నీవు బ్రతుకుతున్నావా, దేవుడు విధించిన ఆజ్ఞల కొరకు నీవు బ్రతుకుతున్నావా అన్నది దేవుని వాక్యము. నీ అంతరాత్మను అడిగితే ఆ అంతరాత్మ నీకు సమాధానాన్ని ఇస్తుంది. దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే ఆయనను ప్రేమించడమే అని యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయనను ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను ప్రేమించిన వాడవే. కాబట్టి ఈ సంఘము సువార్త విషయంలో మారు మ్రోగించిన
మాదిరికరమైన ఆ జీవితాన్ని, మాదిరికరమైన స్థితిని మనము చూస్తున్నాం. మనం ఏ విధంగా ఉంటున్నామో ఒక్కసారి మనము ఆలోచించుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంఘములో ఉన్న ఇంకొక మాదిరి ఏమంటే విగ్రహములను విడిచిపెట్టిన సంఘము తెస్సలోనికా సంఘం. విగ్రహములను విడిచిపెట్టిన సంఘము ఈ తెస్సలోనికా సంఘం. 10వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. విగ్రహములను విడిచిపెట్టిన సంఘం. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మనం కూడా చాలా విషయాల్లో లేదా మన పూర్వస్థితి విగ్రహాలను పోలిన స్థితి. మన పూర్వస్థితి భయంకరమైన స్థితి, లోకానుసారమైన స్థితి. అక్కడి నుంచి మనము క్రీస్తులోనికి వచ్చాం. దేన్ని బట్టి వచ్చామంటే స్వార్థను బట్టి వచ్చాము అని ఇదే పత్రికలో ముందు భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. మనము దేని నుంచి వచ్చామంటే స్వార్థను బట్టి యేసుక్రీస్తులోనికి వచ్చాం. మన స్థితి భయంకరమైన స్థితి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఈ విధంగా. మన పూర్వస్థితి ఏదంటే ఎలా ఉంటుందంటే మన శరీర అవయవాలను అక్రమానికి అప్పగించి వేసి లోకానికి, పాపానికి దాసత్వంలో ఉన్న మన స్థితి ఇప్పుడైతే అని మాట్లాడుతున్నాడు. మన స్థితి పూర్వం భయంకరమైనది, ఇప్పుడు నీతికి దాసులుగా మీరు కండి అని పిలుస్తున్న పిలుపు. ప్రియమైన దేవుని సంఘమా, ఒకప్పుడు మనము భయంకరమైన లోకంలో ఉన్నాం, భయంకరమైన చేష్టలు మనం చేస్తున్నాం. యేసు క్రీస్తులోనికి ఇప్పుడు వచ్చాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎందుకు ఈ స్ట్రెస్ చేస్తున్నానంటే మన జీవితాల్లో ఇంకా విగ్రహాలు అనేటివి మన హృదయాల్లో నుంచి, మన కుటుంబాల్లో నుంచి, ఒక మాట చెప్పాలంటే మన సంఘాల్లో కూడా మనం విగ్రహాలను తయారు చేసుకున్నాం. కాదంటారా? ప్రతి పని దేవునికి విరోధమైన పని, ప్రతి పని కూడా అది విగ్రహమే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రికలో కానీ, ఎఫెసీలకు రాసిన పత్రికలో కానీ ఆయా చోట్ల పౌలు గారు మాట్లాడుతూ ధనాపేక్ష అనే విగ్రహం అని మాట్లాడుతున్నాడు. ధనాపేక్ష అనేది ఒక విగ్రహం. దేన్నైతే నీవు దేవుని వాక్యాన్ని కాకుండా దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావో అది ఒక విగ్రహమే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాము కానీ చాలా విగ్రహాలు మన జీవితాల్లో ఇంకా ఉన్నాయేమో. ఈనాడు నేను మాటికి జ్ఞాపకం చేస్తున్నమాట, చెబుతున్నమాట, ఈరోజు ఒక మొబైల్ ఒక విగ్రహంగా మారిపోయింది చాలా జీవితాల్లో. చాలామంది అనుభవాల్లో ఒక మొబైల్ ఒక విగ్రహంగా మారిపోయింది. కాదంటారా? కాదనలేని నగ్న సత్యం. అది లేకపోతే జీవించలేమేమో అన్నట్టుగా ఉంటాం. కానీ ఈ మొబైల్ అనేది మంచిగా ఉపయోగించుకోవడానికి ఉంది. దాని ద్వారా మన జీవితాలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే స్థితి కూడా ఉంది. కాబట్టి దేని కొరకు నీవు ఉపయోగించుకుంటున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ సంఘాన్ని గురించి. విగ్రహములను విడిచిపెట్టిన సంఘం. ఈరోజు మన జీవితాల్లో చాలామంది కుటుంబాల్లో కొందరు క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వారు ఉన్నారు, కొందరు లోకానుసారమైన జీవితంలో నుంచి వచ్చిన వారు ఉన్నారు. కానీ ఆ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి వచ్చిన ఇంకా కూడా ఒకవేళ నీ పనులు లేదా నీవు ఆశిస్తున్న వాటిని విగ్రహాలుగా నీవు ఇంకా ఉంచుకున్నావేమో ఆలోచించుకో ఒకసారి. దేన్ని నీవు విగ్రహముగా ఉంచుకున్నావు? ధనాపేక్ష అనే విగ్రహం ఉందా? మొబైల్ అనే విగ్రహం నీలో ఉందా? కోరికలు అనే విగ్రహాలు ఉన్నాయా? కోరికలు ఉండడం మంచిదే, కానీ ఆ కోరిక ఆత్మీయమైన స్థితిలో నిన్ను ఎదిగింపజేసేటట్టుగా ఉండాలి. కానీ లోకానుసారమైన విగ్రహాలను పోలినట్టుగా మనం ఉండకూడదని దేవుని వాక్యము ఈ తెస్సలోనికా సంఘము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. తెస్సలోనికా సంఘము విగ్రహములను విడిచిపెట్టిన సంఘం. ఈరోజు మనము ఏ విగ్రహాలు మనలో ఉన్నాయి? ఇంకా మన జీవితంలో మన హృదయాల్లో కూరుకుపోయిన విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? అది ఎవరి అంతరాత్మకు వారికే తెలుసు. నేను దేవుని కాకుండా ఏ విషయాల్లో నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను, దేవుని వాక్యానికి కాకుండా ఏ మాటలకు నేను విలువ ఇస్తున్నాను, దేవుని వాక్యానికి కాకుండా నీవు వ్యక్తుల వాక్యాలకు నీవు మాటలకు విలువ ఇస్తున్నట్లయితే అదే ఒక విగ్రహం. కానీ ఇలాంటి విగ్రహాలన్నింటినీ కూడా విడిచిపెట్టిన సంఘం తెస్సలోనికా సంఘం. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. నా జీవితాల్లో ఇంకా విగ్రహాలు అనేటివి ఒకవేళ ఉన్నాయా? ఏ విగ్రహం అయితే ఉందో వాటిని నీవు
తుత్తినీలుగా నీవు పగలగొట్టితే తప్ప నీవు బ్రతకలేవు అని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మన జీవితం ఏ విధంగా ఉందో, ఇంకా మనము లోకానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్నామా, ఇంకా లోకానుసారమైన క్రియలే మనం చేస్తున్నామా, మారు మనసు ఇప్పుడైనా నీవు పొందుతావా అని దేవుని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వైపు తిరిగిన సంఘము ఈ తెసలోనికా సంఘము, దేవుని వైపు తిరిగిన సంఘం. 10వ వచనంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరెలాగూ దేవుని వైపునకు తిరుగుతిరో. దేవుని వైపు తిరిగిన పిల్లలుగా మనం ఉన్నామా? చాలా సందర్భాల్లో దేవుని వైపు తిరిగినట్టుగా తిరుగుతున్నాం, మరలా లోకంలోనికి తొంగి చూస్తూ ఉన్నాం. మరలా లోకంలోనికి తొంగి చూస్తున్నాం, మాటి మాటికి లోకంలోనికి పోయి మరలా సంఘంలోనికి వస్తున్నాం, లోకంలోనికి వెళ్తున్నాం, మరలా దేవునిలోనికి వస్తున్నాం. ఇది ఈ తొట్టుపాటు అనే జీవితము, వేషధారణ జీవితం. ఈ తొట్టుపాటు లేదా అటు ఇటు పడిపోయే జీవితము దేవుని ఆధ్యాత్మికమైన విషయాలలో నేను నిలబెట్టదు. కాబట్టి ఈ తెసలోనిక సంఘము దేవుని వైపు తిరిగింది. ఈరోజు నీవు ఎవరి వైపు తిరుగుతున్నావు? దేవుని వైపు నీవు తిరిగితే దేవుని ఉగ్రత నుంచి నీవు తప్పించబడతావు. ఆయన దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి రాకుండా యేసుక్రీస్తు ప్రభు కల్వరిగిరిలో నీ కొరకు కార్చిన రక్తము కిందికి వచ్చిన మన జీవితాలు దేవుని వైపు పరిపూర్ణంగా మనము తిరగాలని. ఒకవేళ ఆ విధంగా మనము తిరగకపోతే దేవుని ఉగ్రత మన మీద ఉంటుందని యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు కదా. కుమారుని వైపు ఎవరైతే తిరగరో, కుమారుని వైపు ఎవరైతే కుమారుని పట్ల విశ్వాసము చూపించారో వారు జీవములో కాదు కానీ వారు దేవుని ఉగ్రత కింద ఉన్నవారే అని అక్కడ యోహాను సువార్తలో యోహాను గారు వ్రాస్తూ ఉన్నారు. అలాగైతే మనము ఎవరి వైపు తిరిగిన మనము మాటి మాటికి ఎందుకు లోకంలోనికి తొంగి చూస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యంగా మనము ఆలోచన చేసుకోవాలి. ఈ తెసలోనిక సంఘంలో ఈ 10 వచనాలలో 10 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 10 విషయాలలో మాదిరికరంగా తెసలోనిక సంఘముని మనము చూస్తూ ఉన్నాము. ఆ సంఘములాగా మనము వ్యక్తిగతంగా సంఘపరంగా ఆ యొక్క అనుభవాలలో మనము ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. చాలా సంవత్సరాలైందేమో మనం రక్షించబడి కదా, చాలా సంవత్సరాలైంది మనము క్రీస్తులోనికి వచ్చి, కానీ మన క్రీస్తులో మన పరిమాణం ఎంత, మన విశ్వాస పరిమాణం ఎంత అంటే మనము చాలా కింది స్థాయిలో ఒకవేళ ఉన్నామేమో. అలాగైతే ఈరోజు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్న మనం, నా విశ్వాస పరిమాణము రోజు రోజుకి పెరుగుతూ ఉందా, తగ్గిపోతూ ఉందా? వాక్యం అనే చెట్టుకుందా నేను కట్టబడుతున్నానా? దేవుడు యేసుక్రీస్తు ప్రభు వేసిన పునాది మీద నేను కట్టబడుతున్నానా? దేవుని ఆజ్ఞలకు నేను లోబడుతున్నానా? ఏ విషయాలు నన్ను దేవునికి దూరంగా చేస్తున్నాయి? ఒకవేళ నేను దూరం అయిపోతున్నావంటే అది తెసలోనిక సంఘపు అనుభవంలో లేవు. తెసలోనిక సంఘపు అనుభవంలో ఉన్నవారు మారు మనస్సు కలిగిన వారు, వారు పాప స్థితిని విడిచిపెట్టిన వారు, లోకానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టిన వారు. ఆ విధంగా మనము ఉన్నామా లేదా అన్నది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇంకా ఒకవేళ లోకానికి తొంగి చూసే అలవాటు మనలో ఉంటే మనము ఆ అలవాటును మనము స్టాప్ చేసుకొని ఆపివేసుకొని ఈ సంఘము ఏ విధంగా అయితే మాదిరికరంగా సంఘంగా కనిపిస్తుందో, క్రీస్తును పోలిన సంఘముగా కనిపిస్తూ ఉందో, దేవుని వైపు తిరిగిన సంఘముగా కనిపిస్తూ ఉందో, నా జీవితాలు మన సంఘ జీవితము క్రీస్తుని పోలి క్రీస్తు వైపు తిరిగి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునే వారిగా మనం ఉండాలంటే ఆయన కిందికి మనం రావాలి. ఆయనను పోలి ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు లేదా పరిశుద్ధాత్ముడు సంఘానికి వ్రాస్తున్న మాటలు మన జీవితాలకు కూడా అనుభవించుకోవాలని చాలా విషయాలు ప్రభువు ఈ సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు. నేర్చుకున్న విషయాలను పౌలు గారు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు దేవునికి. ఆ సంఘము ఉన్న విధానాన్ని బట్టి మనం ఏ విధంగా ఉన్నాం, మన సంఘాన్ని గురించి, మన వ్యక్తిగత జీవితాన్ని గురించి దేవుడు సంతోషించేవాడిగా ఉంటున్నాడా, చాలాసార్లు దుఃఖపడేవాడిగా ఉంటున్నాడా? ఎహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవుట ఎంత మాత్రము దేవునికి సంతోషం కాదు. తన దుష్టత్వం నుండి వాడు విమోచించబడితేనే ఆ స్థితిలో దేవుడు మన గురించి ఆనందిస్తాడు అని చెప్పబడిన మాటలు. అలాగైతే నా జీవితాలు, సంఘ జీవితం ఏ విధంగా ఉందో మాదిరికరమైన వారిగా ఇతరులు మనం చూసినప్పుడు ఇదిగో వీరు యేసుక్రీస్తుని పోలిన నడుచుకున్నవారు అన్న సాక్ష్యము
చెప్పగలగాలి. ఇదిగో వీరు యేసుక్రీస్తుని పోలి జీవిస్తున్నారు గనుక వీరు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారు అని చెప్పగలిగేంత విశ్వాస పరిమాణము మనలో రావాలని దేవుని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థించుకుందాం. తెస్సలోనిక సంఘపు అనుభవాలు మనలో ఉన్నాయా? ఉంటే మంచిదే, ఒకవేళ లేకపోతే తెస్సలోనిక సంఘంలో మొదటి అధ్యాయంలో 10 వచనాల్లో 10 అనుభవాలను మనం చూసాం. ఈ 10 అనుభవాలు మనలో ఉన్నాయా? ఈ 10 అనుభవాల గుండా మనం నడుస్తున్నామా? నడుస్తూ ఉంటే మంచిదే, ఒకవేళ నడవలేకపోతూ ఉంటే, ఇంకా లోకంలోనికి నువ్వు తొంగి చూస్తూ ఉంటే, క్రీస్తు ప్రేమను నీవు తెలుసుకోకుండా ఉంటే, ఆయనను పోలి జీవించడము ఒకవేళ నీవు కనుగొనలేకపోతూ ఉంటే, ఇప్పుడైనా ప్రభువుని అడిగితే, ప్రభువా నిన్ను పోలి నేను నడుచుకోలేకపోతున్నాను, చాలా విషయాల్లో ప్రభువా నేను లోకస్తులతో ఏమాత్రం భేదం లేకుండా ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, లోకానుసారమైన జీవితం మాటి మాటికి తొంగి చూస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నీ ఉండ స్థితిని ప్రభు దగ్గరనే ఉంచుతావా? ఏ విషయంలో దేవునికి నీవు లోబడడం లేదు, ఏ విషయంలో దేవునికి నీవు, ఏ సందర్భం నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉందో ఆ సందర్భాన్ని ప్రభువా నేను ఫలానా విషయంలో నీ సన్నిధానంలోకి రాలేకపోతున్నాను ప్రభువా, ఆ స్థితిని నా నుంచి దూరం చేయి ప్రభు అని నీ ఒక్కసారి ప్రభువుని నీవు అడిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. తెస్సలోనిక సంఘపు అనుభవంలోనికి నన్ను మార్చు ప్రభువా, ఆ సంఘము నిన్ను పోలి నడుచుకున్న సంఘం ప్రభు అని ప్రార్థిస్తావా? నీ ప్రార్థన దేవుడు చూస్తాడు, వింటాడు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాలం వేళలో తెస్సలోనిక సంఘపు అనుభవాలను ప్రభువా మా ముందుకు మీరు తీసుకొని వచ్చారు. నిజంగా ప్రభువా 3 సందర్భాల్లో వాక్యం విన్న తెస్సలోనిక సంఘము ప్రభువా క్రైస్తవ ప్రపంచానికి మాదిరికరమైన సంఘముగా కనిపిస్తూ ఉంది. ప్రభువా మేము కూడా ఆ సంఘములాగా కావాలి అని ఒక మంచి తీర్మానం తీసుకొని వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తెస్సలోనిక సంఘపు అనుభవాల్లో మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీరు కృప చూపించే దేవుడు. ఎవరైతే వారి జీవితాలను ఇంకా మార్చుకోలేకుండా బ్రతుకుతున్నారో, ఎవరైతే ప్రభువా మాటి మాటికి లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారో, వారిని జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన సామర్థ్యాన్ని, మీలో నిలబడడానికి కావలసిన సామర్థ్యాన్ని దయచేయమని, వాక్యము చేత వారిని నీరు కట్టి ఫలింపచేయమని తండ్రి. తెస్సలోనిక సంఘము మీ వైపు తిరిగింది, ఉపద్రవాలలో కూడా నీ వాక్యాన్ని అంగీకరించింది. మిమ్మల్ని పోలి నడుచుకున్న సంఘముగా మేము మా వ్యక్తిగత జీవితాలు ఆ విధంగా బ్రతకడానికి ప్రభువా, లోకము ఆకర్షించే ఆకర్షణకు మేము లోను కాకుండా మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి, మీ పరిశుద్ధమైన జీవితం మేము కూడా కలిగి పరిపూర్ణులుగా జీవించడానికి మీరు కృప చూపించమని సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇంతవరకు దేవుని దాసు ద్వారా మనము చక్కటి వర్తమానం విన్నాం. తెస్సలోనిక సంఘం యొక్క చరిత్ర, తెస్సలోనిక సంఘంలో ఉండేటువంటి మంచి సుగుణాలు మనం విన్నాం. వాటి ప్రకారం మనం కూడా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. వాక్యం అందించిన దేవుని దాసుని కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా దేవుని పరిచయంలో చక్కగా వాడబడినట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ కూడిక తర్వాత 12:15 యవనస్తుల కూడిక ఉంటుంది యథావిధిగా. ఈరోజు యవనస్తుల కూడిక యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, డిఎస్సి చాలామంది రాస్తున్నారు మన సంఘంలో కదా. డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇంకా ఈరోజు దాటితే వచ్చే ఆదివారం మొదలవుతాయి అనుకుంటా పరీక్షలు కదా, డిఎస్సి పరీక్షలు. కాబట్టి ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు, సలహాలు
అలాగే దేవుని వాక్యానుసారంగా మీకు కొన్ని హెచ్చరికలు డిఎస్సి అభ్యర్థులకు ఇవ్వబడతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా వెళ్ళాకండి, ఒక అర్ధగంట సేపు కూర్చోరండి. యవనస్తుల కూడికలో డిఎస్సి రాసేటువంటి వాళ్ళందరూ కూడా. అలాగే మరి డిగ్రీ చేసే పిల్లలు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు కూడా కొన్ని సూచనలు, సలహాలు వాక్యానుసారంగానే మీకు హెచ్చరిస్తూ కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే సాయంకాలము జాకోబ్ సారు, అలాగే ఐజాక్ సార్ టీచర్ గారు వీళ్ళిద్దరి గృహాలకు మరి వెళ్ళి ప్రార్థన చేసి రావాలని సంఘ పెద్దలు నిర్ణయించారు. మరి సాయంత్రం 4 గంటలకు మందిరం దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మరి ఇద్దరి గృహాలకు వెళ్ళి ప్రార్థన చేసి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, కూడిక ముగించుకుందాం ప్రార్థన ద్వారా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతులైన మా గొప్ప దేవ, ఇంతవరకు ప్రభా మరి దేవుని దాసుని ద్వారా మాకు అందించినటువంటి తెస్సలోనిక సంఘం గురించినటువంటి సంఘ సత్యాలను బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి దైవజనుడు పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రికగా తెస్సలోనిక పత్రిక రచించారని, చరిత్ర సత్యాలను కూడా మాకు తెలియజేసిన ప్రభా మీకు స్తోత్రాలు దేవా. మరి అలాగే తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి మంచి సుగుణాలను, ఆ సంఘంలో ఉండేటువంటి లక్షణాలను మాకు తెలియజేశారు. మరి మేము కూడా ప్రభా మరి ఆ సంఘంలో ఉండేటువంటి లక్షణాలను మేము కలిగి జీవించడానికి ప్రయత్నం చేసిన సహాయం చేయండి. ఎందుకనగా మీరు అక్కడ సమీపంగా ఉన్నది. మీరు అక్కడ సమీపంగా దినాలు మేము జీవిస్తుండగా మరి జాగరూకులమై మందమతులము కాకుండా ప్రభా మరి ముందుకు సాగేటట్లు సహాయం చేయని ప్రభాకు చూపండి దేవా. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం జీవించినట్లు సహాయం చేయండి నాయన. చేరవలసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. రాలేకపోయిన వారికి మరొక తరుణం దయచేయండి ప్రభు చూపండి నాయన. ప్రత్యేకించి ప్రభా మరి ఆయన వెంకాయపల్లి పరిచర్య కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. గత మరి ప్రభా 3-4 వారాలుగా ఆరాధన ప్రారంభించబడింది తండ్రి. చక్కగా మేనలంతా కూడా జరిగించారు తండ్రి, మీకు స్తోత్రాలు. మరి ప్రభా ఆ పరిచర్య మరి నిరాటంగా కొనసాగినట్లు సహాయం చేయని ప్రభా కృప చూపండి. ప్రతి ఆటంకాలను తొలగించి వేయని ప్రభా సహాయం చేయండి నాయన. అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తున్నటువంటి మరి స్థానిక సంఘ సేవకులను, పెద్దలను కూడా జ్ఞాపకం చేసుకోనండి దేవా. మరి ఆ పరిచర్యలో పాల్గొని పొందే ప్రతి ఒక్క సహోదరిని జ్ఞాపకం చేసుకొని ప్రభా సహాయం చేయండి. అక్కడ ఉన్న కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా కృప చూపండి. ప్రత్యేకించి ప్రభా మరి స్థానిక సంఘంలో ఆయన చాలామంది యవనస్తులు డిఎస్సి పరీక్ష రాయబోతున్నారు. 6వ తారీఖు నుంచి వచ్చిన 6వ తారీఖు వరకు మరి ఆయా విధాలుగా పరీక్ష జరుగుతున్నది దేవా. చాలామంది యవనస్తులు అభ్యర్థులు అప్లై చేశారు, పరీక్ష రాయబోతున్నారు. ఇంతవరకు సిద్ధపడ్డారు నాయన దేవా. మరి ఆ సిద్ధపాటులో ఎలా ముందుకు సాగాలో, పరీక్ష ఏ విధంగా మరి విజయం సాధించాలో అనేటువంటి విషయాలను మీ యొక్క వాక్య లేఖన భాగముల ద్వారా మీ విడుదలను హెచ్చరించినట్లు సహాయం చేయని ప్రభావ చూపండి దేవా. మరి 6వ తారీఖు కొంతమంది పరీక్ష ఉన్నది, పరీక్ష రాయబోతున్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా సహాయం చేయండి. అలాగే సంఘంలో ఉండేటువంటి మరి అనారోగ్యంతో బాధపడే వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరేమిటి స్వస్థపరచండి ప్రభా సహాయం చేయండి ఆయన. మరి మిచ్చితమైతే ఏదైనా సాయంకాలం మీ దాసుల కుటుంబాలను దర్శించడంలో సహాయం చేయండి. కృప చూపండి దేవా, సహాయం చేసి వేడుకుంటున్నాం అయినా. మరి చెరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభా. కందనాది గ్రామంలో మరి మందిర ప్రతిష్ఠ కార్యక్రమం చక్కగా జరిగించారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మరి ఈ దినం రాలేక నిలిచిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని మరి జ్ఞాపకం చేసుకోనండి, మరొక తన వారికి దయచేయండి ప్రభా, సహాయం చేయండి దేవా. మిచ్చితమైతే ఇలాగున మేమందరం మరలా కలుసుకొని మీ సందులో మీ నామాన్ని గణపరిచి మహిమపరిచి భాగ్యం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరికీ మా ప్రియ వందనాలు.